వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్ళకే కేబినెట్ విస్తరణలో ఛాన్స్. సామాజిక సమీకరణల ఆధారంగా పీసీసీ నియామకం ఉంటుందన్న సీఎం. మోదీది తాత్కాలిక అధికారం మాత్రమే. బీజేపీపై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్న కేసీఆర్. చంద్రబాబు చేసిన తప్పుల వలె పోలవరం నాశనం. ప్రభుత్వంపై అంబటి ఫైర్. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటుండడంపై బీఆర్ఎస్ కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తోంది. సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నది హస్తం పార్టీ ఆలోచన అంటూ మండిపడుతోంది. అయితే గులాబీ నేతల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని నిలుపుకోవడమే ముఖ్యమన్న ఆయన కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయన్నారు. పలు ఇతర అంశాలపైన హస్తిన వేదికగా స్పందించారు ముఖ్యమంత్రి. భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమంటూ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎలా చేర్చుకుంటుంది? ఇది న్యాయమా, నైతికమా అంటూ గత కొద్ది రోజులుగా గులాబీ పార్టీ నేతలు హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే కారు పార్టీ నుంచి గెలిచిన 5 ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరడంతో రోజురోజుకు కాంగ్రెస్పై విమర్శల డోసు పెంచుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అసలు తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ నేతల ప్లాన్గా ఆరోపిస్తున్నారు. అయితే కేవలం ఇదే కాదు, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు సహా పలు అంశాలపైన రేవంత్ ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మండిపడుతున్నారు. అయితే ఇలాంటి అంశాలన్నింటిపైనా సుదీర్ఘంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. గులాబీ పార్టీ నేతల విమర్శలకు ఢిల్లీ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు ట్రాప్లో పడ్డారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. అందువల్లే భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమన్నారు. అవకాశం వస్తే తన సొంత లైన్ తీసుకోవచ్చని హరీష్ ఎదురుచూస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పాజిటివా, నెగిటివా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది లేకపోతే వీటిపై మాట్లాడుకోవడంలో అర్థం లేదన్నారు రేవంత్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన హస్తం ప్రభుత్వం 100 రోజుల్లో పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటుంటే బీజేపీ కూడా వంతపాడిందని ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీషే కదా అన్నది. దానికి వంతపాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా వాళ్ళు ఎటు చేస్తే అట్లా? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం 61 మందిని గులాబీ బాస్ తమ పార్టీలో చేర్చుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. 100 ఎలుకలు తిన్న పిల్ల అంటే తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుండాలి కేసీఆర్కు. పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్. సిగ్గే కాదు, మతి కూడా తప్పినట్టున్నాడు. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది? ఎవరు? మేమా? 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి. అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని.
విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడంపైన స్పందించారు తెలంగాణ సీఎం. బీఆర్ఎస్ వాళ్లు అడిగితేనే కమిషన్ వేశామన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ కొనుగోళ్ల అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరానని, అలాంటప్పుడు ప్రభుత్వం విచారణ కమిషన్ వేయడం తప్పెలా అవుతుందని ఎదురు ప్రశ్నించారు ముఖ్యమంత్రి. విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ విద్యుత్తు నిర్మాణం సంస్థల నిర్మాణం యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించమంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు, రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు. రిటైర్డ్ జడ్జిలతో మేము ఇచ్చినాము. మేము వేసినాక దాదాపుగా 3 నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వు అని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా, అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా? విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుపడుతుండ్రా? లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారనే దాన్ని తప్పుపడుతుండ్రా? పీసీసీ పీఠాన్ని వేరే వారికి అప్పగించాలని తాను హైకమాండ్ను కోరినట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని, పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తానన్నారు సీఎం రేవంత్. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై మాత్రం ఎలాంటి చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పినా మళ్ళొకసారి చెప్తున్నా. 2021 జూన్ 27 నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పీసీసీ అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన, వీలైనంత మేరకు అందరూ సహకరించిండ్రు. సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది, తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. హస్తిన వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నుంచి ఇంకా మరికొందరు ఎమ్మెల్యేల వలసలు అతి త్వరలోనే ఉంటాయన్నది స్పష్టమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్న కొన్ని విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. సుమారు 2 గంటల పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి గవర్నర్ రాధాకృష్ణన్ వెళ్లారు. ఆలయ మర్యాదలతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్కు అధికారులు స్వాగతం పలకగా పూర్ణకుంభంతో ఆలయ వేద పండితులు స్వాగతం పలికారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి వెళ్లనున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ ఉదయం 7 గంటలకు మాధాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆయన చేరుకోనున్నారు. గంటన్నర పాటు కొండగట్టు ఆలయంలో పవన్ గడపనున్నారు. ఆంజనేయ స్వామికి పవన్ ప్రత్యేక పూజలు చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 12:30 కొండగట్టు నుంచి మాదాపూర్కు రోడ్డు మార్గంలో తిరిగి రానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు అంజనాను దర్శించుకోనున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడంతో పవన్ కళ్యాణ్ జూన్ 26న వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. 11 రోజుల పాటు నిష్ఠగా ఈ దీక్షను పవన్ కళ్యాణ్ పాటించనున్నారు. ఈ క్రమంలో కొండగట్టు ఆలయంలో మొక్కులు చెల్లించుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినీ నటుడు ఆలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ఆలీ. ఆ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. 2022లో ఆలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో ఆయన 2 ఏళ్లు కొనసాగారు. 2024 ఎన్నికల్లో ఆయన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు వస్తుందని భావించారు. కానీ ఆ ఆశ నెరవేరలేదు. టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో ఆలీ ఎక్కడ కూడా కనిపించలేదు. తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఆలీ వైసీపీని వెళ్లడం చర్చనీయాంశమైంది. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు ఆలీ. 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ. 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు, ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్. మిత్రులారా, లోక్సభ స్పీకర్ ఎన్నిక ముగిసింది. ఫలితం కూడా వచ్చేసింది. ఇప్పుడు మిగిలింది డిప్యూటీ స్పీకర్ పోస్ట్ మాత్రమే. దీంతో ఆ పదవి ఎవరిని వరుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరి సభాపతి మాదిరిగానే డిప్యూటీ స్పీకర్ పదవికి సైతం ఎన్నిక తప్పదా, లేదంటే ఏకగ్రీవం అవుతుందా? అతి త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? ఈ విషయంలో అధికార ఎన్డీఏ కూటమిలో పెద్దన్నగా ఉన్న కమలనాథుల ఆలోచన ఏంటి? ప్రత్యేకించి బీజేపీ అంటేనే వారే అన్నట్లుగా అందరూ భావించే మోడీ, అమిత్ షా ద్వయం ఈ విషయంలో ఏమనుకుంటున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి సైతం తమ వారినే ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే స్పీకర్ పదవి కమలం తరపున రాజస్థాన్లోని కోటా నుంచి ఎంపీగా గెలిచిన ఓం బిర్లాను వరించింది. దీంతో ఆయన వరుసగా రెండోసారి సైతం లోక్సభ స్పీకర్ అయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీఏలోని కూటమి పార్టీలో ఒకరికిచ్చేందుకు కాషాయ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి
వాస్తవానికి ఈ డిప్యూటీ స్పీకర్ పదవి కారణంగానే స్పీకర్ పదవి ఏకగ్రీవం కాకుండా ఎన్నికకు దారితీసింది. లోక్సభలో ఇండియా కూటమి గణనీయంగా బలం పెంచుకోవడంతో తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టాయి. అయితే కమలనాథులు ఇందుకు ఒప్పుకోకపోవడంతో స్పీకర్ పదవి ఏకగ్రీవం కాకుండా 48 ఏళ్ల తర్వాత ఎన్నికకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ విషయంలో అధికార ఎన్డీఏ కూటమి తమ భాగస్వామి పక్షాలకే ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ, జేడీయూల్లో ఒకరికి లోక్సభ ఉపసభాపతి పదవిని ఆఫర్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఎన్డీఏలో బీజేపీ కాకుండా ఎక్కువ సభ్యులున్న పార్టీల విషయానికొస్తే టీడీపీ, జేడీయూలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకోవడానికి నిరాకరిస్తే ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది కమల అధినాయకత్వం. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రతిపాదన చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి స్పీకర్ మాదిరిగానే డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా ఎన్నిక అనివార్యమవుతుందా, లేదంటే ఏకగ్రీవం అవుతుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.